మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. 2026 సంవత్సరం మాస ఫలితాల్లో భాగంగా తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో మనం ధనుసు రాశి యొక్క మాస ఫలితాన్ని ఈ వీడియోలో చూసుకుంటున్నాము. ఈ ధనుసు రాశి వాళ్ళకు రాశ్యాధిపతి అయిన గురువు రెండవ తారీఖున సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానంలోకి ఉచ్చ స్థితిలోకి వస్తున్నాడు. అదేవిధంగా 15వ తారీఖు నుంచి రవిగ్రహము భాగ్యాధిపతి సప్తమ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తున్నాడు. అదేవిధంగా 20వ తారీఖు నుంచి 5వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము 6వ స్థానంలోకి వచ్చి రాశిని చూస్తాడు. అదేవిధంగా 8వ తారీఖు నుంచి షష్టాధిపతి లాభాధిపతి అయిన శుక్రుడు అష్టమంలోకి వచ్చి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా 22వ తారీఖు నుంచి సప్తమాధిపతి దశమాధిపతి అయినటువంటి బాధకాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. యథావిధిగా అర్ధాష్టమ శని జరుగుతూ ఉంది. 3వ వెంట రాహువు, 9వ వెంట కేతు గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహ సంచారీత్యా చూస్తే వీళ్లకు గురువు అష్టమ స్థానంలోకి వచ్చినా కానీ వ్యయ స్థానాన్ని 5వ చూపుతో, ద్వితీయ స్థానాన్ని 7వ చూపుతో, చతుర్థాన్ని 9వ చూపుతో చూసి అర్ధాష్టమ శని నియంత్రిస్తున్నాడు. ఇది ఒక మంచి పరిణామం. అదేవిధంగా భాగ్యాధిపతి అయినటువంటి గురువు సప్తమంలోకి వచ్చి 15వ తారీఖు నుంచి రాశిని చూస్తాడు. ఇదొక శుభ పరిణామం. పంచమాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలోకి వచ్చి 8వ చూపుతో రాశిని చూస్తాడు. ఇది ఒక మంచి గ్రహస్థితి అని చెప్పచ్చు. 3వ స్థానంలో రాహు మంచిదే. కాబట్టి ఇక్కడ చూస్తే బాధకాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలోకి రావడం మీకు మంచిది. బాధకాధిపతి ఏమవుతున్నాడు? నశించిపోతున్నాడు. అష్టమ స్థానంలోకి వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. ఇక్కడ రాశాధిపతితో కలుస్తున్నాడు కాబట్టి మీకు మంచిదే. 6వ ఇంటి వాడు కూడా షష్టాధిపతి అష్టమంలోకి, దుస్థానాధిపతి దుస్థానంలోకి వెళ్తున్నాడు, బాధకాధిపతి దుస్థానంలోకి వెళ్తున్నాడు. ఇది మంచిదే. కాబట్టి ఎటు వచ్చి చూస్తే వీళ్ళకు గురువు అష్టమంలోకి వస్తున్నాడు, గురుబలం లేదు అనుకుంటారు. గురువు ఎక్కడున్నా కానీ రాశాధిపతే కదా, అష్టమంలో ఉన్నా కానీ బలంగా ఉన్నాడు ఉచ్చస్థితితో. రాశికి వెనుక ముందు చూస్తున్నాడు. అంటే వెనుకంటే 12వ స్థానాన్ని 5వ చూపుతో, 2వ స్థానాన్ని 7వ చూపుతో చూస్తున్నాడు, అర్ధాష్టమ శనిని 9వ చూపుతో చూస్తున్నాడు. అంటే పూర్తిగా తన రాశిని కవర్ చేసేస్తాడు గురువు. ఇప్పుడేమైంది? అర్ధాష్టమ శని బలహీనమైంది, 12వ స్థానం బలపడింది, ప్రశాంతంగా మీరు నిద్రపోవచ్చు. 2వ స్థానం బలపడింది అంటే ఆదాయం పెరుగుతుంది. బాధకాధిపతి నశించాడు, షష్టాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోయాడు. అంటే చెడ్డవాళ్ళు చెడిపోవడం మంచిది. కాబట్టి ధనుసు రాశి వాళ్లకు ఈ మాసం విశేషమైన సుఫలితాలు ఉన్నాయి. కుజుడు పంచమాధిపతి చూడడం కూడా మంచిది. వీళ్ళకి నమ్మకము, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము. పాపగ్రహము, నైసర్గిక పాపగ్రహం 6వ ఇంట్లో ఉంటే మంచిదే. వ్యయాధిపతి 6వ ఇంట్లో ఉంటూ వ్యయ స్థానాన్ని చూస్తాడు, గురువు వ్యయ స్థానాన్ని చూస్తాడు. ఇవన్నీ చూస్తా ఉంటే వీళ్ళకు శుభ ఫలితాలు అనేవి ప్రారంభమైనాయి. 9వ స్థానంలో కేతు ఉన్నాడు, కానీ 9వ స్థానాధిపతి 9వ స్థానానికి లాభంలో సప్తమంలోకి వచ్చాడు. కాబట్టి దైవానుగ్రహము బాగుంది. విశేషంగా ఆలయ సందర్శనం వల్ల వీళ్ళకు మంచి ప్రశాంతత, మరింత వేగంగా ఫలితాలు లభిస్తాయి. కాబట్టి వీళ్ళకు అంటే చెడ్డ గ్రహాలు చెడిపోయాయి, బాగుండే గ్రహాలు రాశిని చూస్తున్నాయి, రాశిని బలపరుస్తున్నాయి. ఒక వ్యూహాత్మకమైనటువంటి గ్రహస్థితి ఈ మాసం ధనుసు రాశి వాళ్ళకు ఉంది. ధనుసు రాశి వాళ్ళకు ఎప్పుడు ఈ మాసం లేకుండా జీవిత పర్యంతం కూడా వీళ్ళు సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు పొందుతూనే ఉంటారు. ఈ సూర్య నమస్కారం అనేది ధనుసు రాశి వాళ్ళకి మాండేటరీ. కాబట్టి అదే సూర్యుడు ఈ రాశిని చూడడానికి 15వ తారీఖున చూస్తున్నాడు. విశేషమైన గుర్తింపు, సమాజంలో విశేషమైన గుర్తింపు ఉంటుంది. సమాజం అనేటువంటి 7వ స్థానంలో రవి ఉన్నాడు. ధనుసు రాశి వాళ్ళు చాలా ధైర్యంగా ఉండొచ్చు.
కాబట్టి అష్టమ స్థానాలకు 3 గ్రహాలు వస్తున్నాయి కదా, ఆ 3 గ్రహాల్లో రాశ్యాధిపతి ఉన్నాడు కాబట్టి కాస్త దుస్థానంలో ఉన్నా కానీ తను ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడికే షష్టాధిపతి, సప్తమాధిపతి, దశమాధిపతి వస్తున్నారు. వాళ్ళ యొక్క దోషాన్ని కూడా ఆయన శుభ్రం చేస్తాడు. శుభగ్రహంతో కలిసినటువంటి పాపగ్రహం కూడా శుభగ్రహంగా మారుతుంది. కాబట్టి ఆకస్మికమైనటువంటి సంతోషం, ఆకస్మికమైన ఆనందం, ఆకస్మికమైన బెనిఫిట్ మీరు పొందుతారని అర్థం. అందులో రవి కూడా సప్తమంలోకి వచ్చి వస్తున్నాడు కాబట్టి విశేషమైన ఫోకసింగ్, 10 మందిలో మీరు గుర్తింపు పొందేదానికి అవకాశం ఎక్కువ. సహజంగా ధనుసు రాశి వాళ్ళు దిశోభావ రాశి, వీళ్ళ నిర్ణయాలు మారుతూ ఉంటాయి, స్థిరంగా ఉండలేరు. అటువంటిది ఇప్పుడు రాశిని పంచమాధిపతి, భాగ్యాధిపతి ఇద్దరు చూస్తున్నారు. అంటే దైవానుగ్రహం మీకు బలంగా ఉంది. పంచమం అంటే కులదేవత, భాగ్యం అంటే ఆలయము, గురువు, తండ్రి అని అర్థము. కాబట్టి ఎప్పుడు కూడా ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ తల్లి, తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి యొక్క బ్లెస్సింగ్ తీసుకుంటా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే తల్లికి సంబంధించిన చంద్రగ్రహం అష్టమంలోకి వస్తుంది, తండ్రికి సంబంధించినటువంటి సూర్యగ్రహము భాగ్యానికి వస్తుంది. తీసుకోవడము, తండ్రిని ఫాలో కావడము వీళ్ళకు ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు ఎప్పుడు లభిస్తూనే ఉంటాయి. పితృ రాశిగా దీన్ని చెప్తారు కాబట్టి పితృదోషం కూడా ఎప్పుడు వీళ్ళకు ఉంటుంది. కాబట్టి పూర్వీకుల యొక్క ఆశీర్వాద అనుగ్రహం కోసము ఈ మాసం కూడా రవి గ్రహం రాశిని చూస్తుంది కాబట్టి పితృ పరిహారాలు చేయడం మంచిది. పితృక్షేత్రాలకు వెళ్ళి పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి చేయడం చాలా చాలా మంచిది. చేస్తూ ఏదైనా కాస్త అన్నదానం ఎంతో కొంత చేయడం మంచిది. మీరు వెళ్ళలేము, చేయలేము అని అనుకునే వాళ్ళు కాశీ, అయోధ్య లాంటి గొప్ప గొప్ప క్షేత్రాలకు ఆన్లైన్లో మీరు అన్నదానం అనేటువంటి కాలం క్లిక్ చేసి మీకు తోచినంత కూడా ఆన్లైన్లో కూడా కట్టచ్చు. ఇప్పుడు అత్యంత సులభమైంది ఏదైనా దాన ధర్మాలు, పరిహారాలు చేయాలంటే కూడా. కాబట్టి మీరు ఇప్పుడు పొగడ్తలకు బాగా ఇష్టపడతారు. ఈ మాసం రవిగ్రహం రాశిని చూస్తుంది కాబట్టి రాశిలో ఉన్న గ్రహం కన్నా రాశిని చూస్తున్న గ్రహం బలంగా ఉంటుంది. కాబట్టి కుజుడు కూడా మీకు రాశిని చూస్తాడు కాబట్టి చాలా ప్రెస్టేజ్గా అన్నిట్లో నేను ముందుండాలనే విధంగా మీరు తయారవుతారు ఈ రాశి వాళ్ళు. అందులో ఎటువంటి సందేహం లేదు. టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేస్తారు. ధనుస్సు అంటేనే ఒక టార్గెట్. కాబట్టి మరింత శుభఫలితాలు మీరు పొందాలనుకుంటే మీరు చక్కగా గురు దక్షిణామూర్తి ఆరాధన, ఏదైనా గురు ఆరాధన, గురుక్షేత్రాలు సందర్శించడము, గురు చరిత్ర పారాయణ చేయడము, తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోవడము, పితృదేవతల ఆరాధన చేయడము, పితృ పరిహారాలు చేయడము, గోధుమలతో ఉన్నటువంటి ఆహారము ఎక్కువగా స్వీకరించడం, మీరు తినడం, గోధుమ రోజున హల్వా లాంటివి, కేసరి, ఇడ్లీ, ఉప్మా, పాయసము, చపాతీలు, పూరీలు ఇవన్నీ కూడా గోధుమతో ఉన్నటువంటి ఆహారం కాబట్టి విశేషంగా వీటిని స్వీకరించడం వల్ల మీకు చక్కటి ఆరోగ్యము, సంతోషము, మరిన్ని శుభఫలితాలు కలిగేదానికి అవకాశం కలుగుతుంది. చక్కగా ఈ వీడియో విన్న తర్వాత మీరు వీటిని ఆచరించుకొని మరిన్ని శుభఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాము. శుభం.